టు ఇట్. అది సో రామరెడ్డి గారు, మీరు బీజేపీ కూడా సేమ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మకంగా ఉందో బీజేపీ కూడా అంత నమ్మకంగా ఉంది. 14 పైన స్థానాలు గెలుచుకుంటాము, ఇంకా అవసరమైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కూడా గెలుచుకొని మోడీకి గిఫ్ట్గా ఇస్తాము అనే దాకా కూడా బీజేపీ నాయకులు మాట్లాడారు. సో ఇవాళ చూసిన తర్వాత పోలింగ్ మొత్తం కూడా సరే, ఇంకా మనకి అధికారిక లెక్కలు రావాల్సి ఉంది, ఎంత పర్సెంటేజ్ నమోదైంది ఏంటి అనేది కూడా. ఇప్పుడున్న దాని ప్రకారం పొద్దున్న నుంచి జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ అంచనా ప్రకారం అయితే ఏమనిపిస్తుంది బీజేపీకి సంబంధించి? అదే మాది మెయిన్ లీడర్లు అందరూ చెప్పిన డబుల్ డిజిట్ ఫస్ట్ 12 నుంచి 14 వరకు వస్తాయని అంచనా. ఇప్పుడు పోలింగ్ శాతం విధానం చూసినా కూడా మాకు ఏంటంటే ఇంకా కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగింది. సీటు పెరగడం కాదు, పక్కా వస్తాయి 10 నుంచి 12, 12 నుంచి 14 అనేది పెరిగింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం 70.66% అయింది. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా తగ్గుతుంది జనరల్గా. ఇవి అట్లా లేకుండా దాదాపు ఆల్రెడీ 5 గంటల వరకే 61.66% పోలింగ్ అయింది. అంటే 70% రీచ్ కావడం అటు ఇటుగా 1-2% అటు ఇటుగా. అంటే అది లోక్సభ ఎన్నికలు ఇట్లా ఉంది అంటే బలమైన ఫ్యాక్టర్ ఓటింగ్కి ఉంది. ఆ బలమైన ఫ్యాక్టర్ ఏంటంటే మోడీ ఫ్యాక్టర్, మోడీ గారి ఇమేజ్, మోడీ గారి కోసం ఓటేయాలన్న తపన అది ఉంది. కాబట్టి డెఫినెట్గా మాకు 12 నుంచి 14 సీట్లు పక్కా వస్తాయనేది నమ్మకం ఉంది. అందులో ఇంకా అసలు ఏమాత్రం అనుమానం ఇంతకుముందే అన్న 5% అనుమానం ఉన్నా అది కూడా లేకుండా పోయింది. ఇక వాళ్ళు ఏం చెప్పినా చెప్తే కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదే ఓటేషన్ కాడ మాట్లాడడం, అది ఎలక్షన్ సంబంధించిన విషయాలు మాట్లాడడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టోటల్ అగెనిస్ట్. బీజేపీ 336 స్థానాలు పోటీ చేస్తుంది, 400 వస్తాయి, ఎట్లా వస్తాయి అంటుంది అని ఎలక్షన్ సంబంధించిన విషయాలు పోలింగ్ జరుగుతుంటే పచ్చబద్దాలు. మేము పోటీ చేసింది 440 పైన, 41 నుంచి 45 మధ్యలో. ఇంకా కొన్ని నామినేషన్ ఉంటాయి టైం కాదు. 440 పైన తెలుసు అందరికీ. కాంగ్రెస్ పోటీ చేసిన 320 ఉంటావు. మేము అనేది అప్కి బార్ 400 పార్ అనేది బీజేపీకి కాదు, ఎన్డీఏకు 540 ప్లస్ 370 ఆర్టికల్ 370 ఎన్డీఏ 400 అని చెప్తున్నాం. సో దాన్ని ట్విస్ట్ చేసి నోటికి ఎంతో సంత మాట్లాడుతుంది, పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం పోలింగ్ అవుతుంటే ఏదో మోడల్ ఓటర్ ఏదో దీన్ని బట్టి ఏదో ఓటు మార్చాలనుకునేవాడు, క్యాడర్ ఏదో మోడల్ బిల్డప్ అవుతుంది. ఆ అవకాశవాదం ఎలక్షన్ల ముందు అప్పుడు మీరు వెంటనే 2 లక్షలు తెచ్చుకొని నేను December 9 చేస్తాను, ఈ టైపు డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయి. ఆ నానా పులి కథ నుంచి ఒకటి, ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి చీ కొడతారు. ఆ పరిస్థితి 100 రోజులనే వచ్చింది. రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక రాకెట్లు, మనం దీపావళి క్రాకర్స్ కాల్చినప్పుడు రాకెట్ కాల్స్తాం చూడండి, ఆ టైప్ క్యాండిడేట్ దమాంతం పైకి లేచి అడ్రస్ లేకుండా పోయే టైప్ క్యాండిడేట్. ఎందుకంటే నమ్మరు జనాలు. కేసీఆర్ను 9 ఏళ్ళు ఎంతో నమ్మింది, కానీ ఈయనను 9 ఏళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆ విధంగా బిహేవ్ చేస్తుండు. ఎందుకంటే ఇంకోటి కాంగ్రెస్ పార్టీది కూడా అట్నే ఉంటుంది. కాబట్టి దాన్ని చూసినా అయిపోయిందంటే పోలింగ్ విధానం చూస్తే వాళ్ళు లీడర్లు మాట్లాడకుండా పబ్లిక్ ఓటేయాలని తపన కనపడేది బాగా. హైదరాబాద్లోనే చాలా తక్కువ పోలింగ్. హైదరాబాద్ తక్కువ పోలింగ్ కారణాలు, బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పటికీ బోకస్ ఓట్లు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. బోకస్ ఓట్లు ఉన్నప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ డెఫినెట్గా తగ్గుతుంది. ఎందుకంటే నీకు అదే బ్యాలెట్ సిస్టమ్ ఉందనుకోండి, పోయి గుర్తుకొచ్చి ఇంతకుముందు బ్యాలెట్ సిస్టమ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సీట్లు అంతా 90%, 85%, 99% పోలింగ్ అయ్యి రీపోలింగ్ అయ్యేది. లాస్ట్ టైం 44% హైదరాబాద్ లోక్సభ. ఎందుకంటే ఆ బోకస్ ఓట్స్ దాదాపు అంటే 50% బోకస్ ఓట్స్ ఉన్నాయా, 30 to 40% ఉంటాయి. ఆ బోకస్ కొన్ని తొలగించు, కానీ తొలగించడం కూడా చాలా కష్టం. హైదరాబాద్ ఎట్లా సాధ్యమైంది అంటే ఆధార్ కార్డు లింక్ చేసి ఓటుకు బయోమెట్రిక్, ఆధార్ లింక్ విత్ బయోమెట్రిక్ చేస్తే దేశవ్యాప్తంగా బోకస్ ఓట్స్ ఎగిరిపోతాయి, బోకస్ పోలింగ్ పోతుంది. ఆడ మళ్ళీ పోలింగ్ టైంలో కూడా బయోమెట్రిక్ తీసుకోవాలి. నీకు ఏ ఆధార్ ప్రూఫ్ లేకున్నా ఏం లేదు, బయోమెట్రిక్తో ఓటింగ్ చేసిన అనుకోండి. సో ఇట్లా ఏంటంటే బోకస్ ఓటింగ్, బోకస్ పోలింగ్ పోతే పోలింగ్ పర్సెంటేజ్ కూడా కరెక్ట్ తెలుస్తుంది మీకు. ఆంధ్ర ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఓటేయడం, మళ్ళీ ఆంధ్రాలో ఎలక్షన్ అప్పుడు అక్కడ పోయి ఓటేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మనం. సో ఇది కూడా ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ పోవాలంటే ఎన్నికల దీని నియమాలను దాన్ని సవరించి రాజ్యాంగ సవరణ అవసరం పొంది అది ఆధార్ లింక్ విత్ బయోమెట్రిక్ చేస్తే ఇవన్నీ పోతాయి. ఇప్పుడు పోలింగ్లో ఏంటంటే గతంలో కన్నా ఎక్కువ, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మెదక్ ఉమ్మడి జిల్లాలో బాగా అయింది, 70% ప్లస్ 5 o'clockకే 71-72% మెదక్ కానీ జహీరాబాద్ కానీ 71.33 రెండు లోక్సభ స్థానాలు
భువనగిరి 72.34. అదే Yeah, I used to. సో ఖమ్మం కూడా 70+ ఉంది. ఖమ్మం 70.7, ఆదిలాబాద్ కూడా 70 దగ్గరికి వచ్చినట్టుంది. ఆదిలాబాద్ లాస్ట్ ఇయర్ అయితే ఆదిలాబాద్ 70 అయింది. ఆదిలాబాద్ 69.81. అదే 70 కదండి, దగ్గరికి వచ్చి 70 దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇది మనకు ముఖ్యంగా తక్కువ అయింది అంటే ఈ హైదరాబాద్ లోకసభ స్థానమే 40 లోపలనే ఉంది. మొదలు ఈ 30 లోపలనే ఉండే, మరి 2 ఇయర్స్ 29 నుంచి 39కి వచ్చింది. 39.17 వచ్చింది. ఈ సికింద్రాబాదు 43, 40 42.48. అదే మల్కాజ్గిరి కూడా 46, 46.2. సో ఇదంటే ఇది అర్బన్ ఏరియాస్లో ఇల్లు చేంజ్ కావడం, ఇల్లు షిఫ్ట్ చేయడం అనేది కామన్. నాకు 2 ఓట్లు ఒక దగ్గర పెట్టినాం ట్రాన్స్ఫర్, అంబర్పేటలో ఉండే, అంబర్పేట కాన్స్టిట్యూన్స్లో. మేము పంజాగుట్టకు వచ్చినాం, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్కి వస్తే ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ పెట్టినా కాదే, చూసి మళ్ళీ వేరే అప్లై చేసి వస్తుంది, దాంతో డబల్ ఓట్లు అవుతాయి. ఇది సిటీలో కామన్. డబల్ ఓట్లు, ట్రిపుల్ ఓట్లు సిటీలో కామన్. ఎందుకంటే ఎలక్షన్ కమిషను సర్వే సరిగ్గా చేయక, రివిజన్ ఓటర్ రోల్ రివిజన్ చేయక డబల్ ఓట్స్, ట్రిపుల్ ఓట్స్ ఉంటున్నాయి. అది దానివలన డబల్ అయితే వేయకూడదు, వేయలేరు ఇప్పుడు అసలు, రేరు. మరి ఇది జరుపుకొని చేయాలన్నా ఎవరు అసలు ఒకటో దానికే కష్టంగా ఉంది జనాల కొంతమందికి. కాబట్టి అది ఈ అర్బన్ ఏరియాస్ ప్రతి ఒక్కరు విశాఖపట్నం తక్కువ కారణం ఏంటంటే హౌస్ షిఫ్టింగ్లో ఓటర్ ట్రాన్స్ఫర్ కావట్లేదు. ఓట్ ట్రాన్స్ఫర్ దాన్ని ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్ తీసుకోవాలి. ఇంటింటి సర్వే అట్లాంటిది కొన్ని చేయాలి. దానికి అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ బయోమెట్రికే. ఆధార్ కార్డు విత్ బయోమెట్రిక్ చేస్తే రూరల్ ఏరియాలో ఎట్లుంటుంది అంటే డబల్ ఓట్ ఉండదు. ఆ ఓటర్ లిస్ట్ వస్తుంది, ఊళ్ళో అందరూ తెలుస్తుంది, 2 దిక్కులు ఈజీ తెలిసిపోద్ది. నీకు అర్బన్ ఏరియా చాలా పెద్ద లక్షల ఓట్లు ఆడ ఉండేది 2000, 3000, 10,000 ఓట్లు అట్లా. కాబట్టి అందుకే ఊళ్ళల్లో ఏంటంటే పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఆఫ్ డబల్ ఓట్ ఉండదు, ఎవరు ఓటేయలేదు అనేది అక్కడ కూర్చున్న వాళ్ళు తెలుసు. అరే ఈయన రాలేదురా, ఆయన ఇంటికి పోయి పట్టుకురారు. నీకు సిటీలో అది సాధ్యం కాదు. సో ఈ ఫ్యాక్టర్స్, ప్రాక్టికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటికి సొల్యూషను ఆధార్ లింక్ విత్ బయోమెట్రిక్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఈ ట్రెండ్ మోడీ ఫ్యాక్టరే మాకు మెయిన్. మోడీ గారి ఇమేజ్, ఎందుకంటే వరల్డ్ బెస్ట్ లీడర్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి మళ్ళీ మాట్లాడే అవసరం కూడా లేదు. కాబట్టి మేమైతే